వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఫోటో చూసారు కదండి, సేమ్ అదే విధంగా నేను ఇక్కడైతే స్టిచ్ చేశాను. ఇక్కడ మిస్టేక్లు ఎలా అవుతాయి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తానండి. అండ్ ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనము ముందు ఫోటో చూపించింది రిఫరెన్స్ పిక్, ఇది మనం స్టిచ్ చేసింది అనమాట. అది ఎలా వచ్చింది, ఎట్లా చేంజ్ అయింది, ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. లేదు మీకు మగ్గం వర్క్ కానీ లేదంటే ఇట్లాంటివన్నీ క్రియేట్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్రాఫ్ట్స్ అవి క్రియేట్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం నేను ఎంతో దూరంలో ఉన్నాను, ఒక 500 ఉంటే అంటే వాచ్ టైం ఉంటే నాకు అయిపోతుంది అనమాట. ప్లీజ్ అండి చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. నేను ఆల్రెడీ డిజైన్ గీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ డిజైన్ మీద మీరు పీసెస్ చూసారు కదా, ఆ పీసెస్ అయితే అండి టైలరింగ్లో టైలర్స్కి వేస్ట్ మెటీరియల్ ఉండిపోతుంది కదా, వాళ్ళ దగ్గర అయితే ఆ 2 ముక్కలు తెచ్చుకున్నాను అనమాట. మా పక్క అమ్మాయి దగ్గర తీసుకొచ్చి అంటే మన దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏమి ఉండదు కదండి, మన దగ్గర అంతా కూడా మంచిగానే కదా ఉంటాయి, అన్ని క్లాత్ ఉంటుంది. అంటే మనం స్టిచ్ చేసామనుకోండి, మన దగ్గర కూడా వేస్ట్ క్లాత్స్ అనేవి ఉంటాయి, కానీ ఇలా స్టిచ్ చేయకపోతే వేస్ట్ క్లాత్లు ఉండవు కదా. ఇంకా అందుకనేసి అమ్మాయి దగ్గర అయితే తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకుని చూడండి, నేను ఇప్పుడు మనం డిజైన్ ఏదైతే గీసుకున్నామో ఆ నీడ్ అనేది కనిపిస్తుందండి. కనిపిస్తుంది అనేసి ఇంకా అక్కడైతే నేను స్టిచ్ అయితే చేసేస్తున్నానండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మీరు రిఫరెన్స్ పిక్లో లక్స్ గ్రీన్ ఉన్న డిజైన్ కదా చూపించారు, ఇప్పుడు మీరు రెడ్ ఎందుకు వేస్తున్నారు అని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఏంటంటే అండి, మనకి మగ్గం వర్క్లో కస్టమర్ ఏదైతే రిఫరెన్స్ పిక్ ఇస్తారో అదే మనం వేసేయడానికి ట్రై చేస్తాము. మనం వేసేయగలం, మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కానీ ట్రై చేయాలి కదండి. ఏదైనా ట్రై చేస్తేనే కదా మళ్ళీ మనం వేరే విషయానికి వెళ్ళగలం, లేదంటే కొత్తది నేర్చుకోగలం. లేదు అంటే మనకి ఇందులో ఫాల్ట్స్ ఉన్నాయి, అందుకనే వాళ్ళు ఇలా కుట్టారేమో అనేది మనకు అర్థమైపోద్ది. అలా చేయడం వల్ల మనం కస్టమర్కి కూడా చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు వాళ్ళు రిఫరెన్స్ పిక్ ఇచ్చారు, ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. మనం అది కస్టమర్కి చెప్పగలిగేలా ఉండాలంటే మనకి ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అయితేనే మనం చెప్పగలం. ఇప్పుడు నాకు కూడా అలానే ప్రాక్టీస్ అవుతుంది అనమాట. మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉంది, మొత్తం అంతా కూడా లక్స్ గ్రీన్ వేసేసాం కదండి. సర్లేండి, ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పానని అయితే అనుకుంటున్నాను. అండ్ వర్క్లోకి వచ్చేసరికి ఫస్ట్ మీకు తెలిసిందే కదండి, ఈ మధ్య అంతా కూడా నేను నెట్ క్లాత్లతోనే కదండి చెప్తున్నాను. ఇంకా మనం అంటే సరిగా చూడట్లేదు, చూసే వాళ్ళకైతే మాత్రం తెలుస్తుంది నేను నెట్ క్లాత్ల్లోనే వేస్తున్నానని. ఎందుకంటే 200 మందికి మించి అయితే ఎవరు చూడలేదు. సర్లేండి, ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేము. నాకు ఎంతమంది వరకు చూస్తే నాకు వాళ్ళే నా సబ్స్క్రైబర్లు, వాళ్ళే నా దేవుళ్ళు, వాళ్ళే నా వ్యూవర్స్ అందరూ అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లాత్ మీద వేసేసానండి. అంటే నేను ఏదైతే అటాచ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కలర్ క్లాత్ అయితే వేసాను అనమాట. మన ఇష్టం, మనకి ఎలాంటి కలర్ క్లాత్ కావాలంటే అలాంటిది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసేసి చుట్టూరు కూడా అవేంటి పిన్స్ ఏవో అంటారండి, వాటి పేరు ఏంటో రావట్లేదు అబ్బా నాకు. సర్లేండి, ఇంకేయో పిన్లు గుండె సూదుల్లో ఉన్నాయి కదా, అవే అనమాట. పెరల్ పిన్స్ అంట, చూసారా గుర్తొచ్చింది, పెరల్ పిన్స్ అనమాట. ఆ పిన్స్ అటాచ్ చేసేసుకుని ఇదిగోండి కుట్టేసుకున్నాను. ముందైతే గొలుసు కుట్టు వేసాను, తర్వాత కట్ వర్క్ అయితే చేశాను అనమాట. కట్ వర్క్ చేసి దాన్ని అయితే కట్ చేసేసుకున్నాను. ముందుగా వేసి చూపించాను కదా, దాన్ని అయితే వేసేసుకున్నాను అనమాట. కానీ నాకు అంత లుక్ అనిపించలేదు, అది ఎందుకనో మరి నాకు తెలియదు, నాకు లుక్ అని అయితే అనిపించలేదు. అప్పుడు మళ్ళీ ఇదిగోండి ఈ 3 ఫ్లవర్లకి కూడా క్లాత్ వేసేసి జస్ట్ ఓన్లీ గొలుసు కుట్టు మాత్రమే కుట్టానండి, కాటా కుట్టు అయితే కుట్టలేదన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ ఫ్లవర్, ఫస్ట్ వేసిన ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ అయితే నాకు ఎందుకో అసలు నచ్చలేదన్నమాట. అంటే మధ్యలో రెడ్ కలర్ అనేది మనం కుందన్ కానీ లేదంటే స్టోన్స్ కానీ అట్లాంటివి పెట్టుకుంటే బాగుండేదేమో అనిపించింది. అనవసరంగా ప్యాచ్ వర్క్ చేశాను అని అనిపించింది. సర్లేండి, అందుకే నేను చెప్పాను, నేను ఒక్కొక్కటి ఒక్కొక్కలా కనిపిస్తుంది అని చెప్పి. ఒక్కొక్క దానికి మంచిగా సెట్ అవుతుంది, ఒక్కొక్క దానికి అస్సలు సెట్ కాదనమాట. ఈ పువ్వులకి అయితే మాత్రం అండి, ఈ డిజైన్కి అయితే మాత్రం నేను ఒకటే గొలుసు కుట్టు మాత్రమే వేసానండి, కాటా కుట్టు అయితే వేయలేదనమాట. ఇంకా జరీ థ్రెడ్తో నేను అవుట్లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. గ్రీన్ కలర్ కూడా చెప్పండి, మీకు గ్రీన్ కలర్వి నచ్చాయా అసలు అని? నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇంకా అందుకనే వాటి కోసం అయితే నేను టాపిక్ తీసుకోవట్లేదు. ఆల్రెడీ నేను ముందు ఈ రెడ్ కలర్ వేసిన దానికి ఫ్లవర్ ఎట్లా అయితే స్టిచ్ చేశానో సేమ్ అదే మాదిరిగా ఈ 3 ఆకులు అండ్ ఒక 5 ఆకులు కుట్టినట్టున్నాను. ఒక 5 ఆకులు, ఈ 3 పువ్వులు కూడా నేను చక్కగా నార్మల్గా కుట్టేశాను అనమాట. అంటే గొలుసు కుట్టు మాత్రమే కుట్టానండి, ఇంకా ఎక్స్ట్రా ఏం వేయకుండా. అంటే దానికైతే మరి కాట కుట్టేశాను కదా, అందుకని ఇంక ఈ గ్రీన్ అవన్నీ కూడా నాకు నచ్చినట్టు అనిపించలేదు. ఇంకా అందుకనేసి ఇంకా వీటి మీద కొంచెం శ్రద్ధ పెట్టి వీటికి కొంచెం అంటే ఎలా అనమాట
నేను మీకు ఫస్టే చెప్పాను కదా, దేనికి వేరియేషన్ ఏంటి అనేది చూపించడం కోసమే అండి ఆ గ్రీను రెడ్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ రెఫరెన్స్ పిక్లో చూశారు కదా, అబ్బా డిజైన్ బాగుండే ఉంటుందని అనుకుంటారు కదా, అందుకని ఇలా మార్పు చేస్తే ఎలా ఉంటుంది అనేసి చేశాను అనమాట. అదైతే నాకే వర్కౌట్ అవ్వలేదు, కానీ ఒకటండి రిఫరెన్స్ పిక్లా మాత్రమే చేయనవసరం లేదు, కొన్ని మార్చుకుంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. కొన్ని డిజైన్స్కి వర్తిస్తాయి, ఇలాంటి డిజైన్స్కి వర్తించవనుకుంటా. ఇంక ఇక్కడైతే నేను అవుట్లైన్ మొత్తం అంతా కూడా జరీ థ్రెడ్తో అయితే నేను అవుట్లైన్ అయితే వేసేస్తున్నానండి. మరి జరీ థ్రెడ్ అవుట్లైన్ వేసుకోవడమో లేదంటే పూసలు వేసుకుంటేనే దాని ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. లేదనుకోండి చిన్న నజర్ల కింద బయటికి కనబడుతున్నట్టు అట్లా ఉంటుంది అనమాట. ఇంకా అవి కంప్లీట్ చేసేసాను. అవుట్లైన్ కంప్లీట్ చేసేసి మధ్యలోకి ఏంటంటే పూసలు మనం గొలుసు కుట్టు వేసుకుని మధ్యలో ఏదో పూస ఏదో డెకరేషన్ అండి, ఇది అదని ఏముంది, ఏదో డెకరేషన్ అనేది చేసేసాను అనమాట. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి ఈ డెకరేషన్ అంతా చేశాక ఎలా ఉందో చెప్పండి. ఇది దేనికి యూజ్ చేస్తారో తెలుసా? బ్లౌజులు ఉంటాయి కదా, మన బ్లౌజులు రా సిల్క్ మీద ఇలాంటి క్లాత్స్ కానీ లేదంటే పెయింట్ కానీ యూజ్ చేసి అయితే చేస్తున్నారు. పెయింట్ కూడా నేను ట్రై చేస్తానండి, పెయింట్ మీద కూడా మగ్గం వర్క్ వేయడానికి. అది అప్పుడే వర్కౌట్ అవ్వదు, ఇదైతే మాత్రం వర్కౌట్ అయ్యింది. రా సిల్క్ మీద ఇలాంటి డిజైన్స్ పెద్ద రిచ్ పార్టీస్ అన్నీ కూడా చక్కగా వేసుకుంటున్నాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఇలాంటి మంచి ఐడియాస్ని తీసుకొని మీ బ్లౌజులకు కూడా మీరు ఇలా అంటే కొత్త ప్యాటర్న్ కింద ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవి వచ్చేసరికి ఎక్కువ లగ్జరీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి డిజైన్స్ వేసుకుంటారు. ఇదిగోండి ఇది బ్లౌజ్ నెక్ డిజైన్ అనమాట. నేను ఇదే ట్రై చేస్తుండాలని. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్